హాయ్ గాయ్స్, ఈరోజు ఫస్ట్ టైం మా పాపతో కలిసి బయటకు వెళ్తున్నాము. బయటకంటే షాపింగ్కి, చిన్న షాపింగే, ఇంకా పాపకు కూడా చేంజ్ ఉంటుంది ఇంట్లోనే అని చెప్పేసి నిన్నతో 1 మంత్ అయిపోయింది. సో అందుకే ఈరోజు తీసుకెళ్తున్నాము. ఇంతవరకు 1 మంత్ కోసమే వెయిట్ చేసామన్నమాట, అయిపోవాలని. సో ఈరోజు నిన్నతో అయిపోయింది. ఈరోజు బయటకు వెళ్తున్నాం. నాకు కూడా మెమొరబుల్గా ఉంటుంది అని పెడుతున్నాను. ఎందుకంటే వెళ్ళడం కొంచెం దూరం వెళ్ళడం ఇదే. ఎప్పుడు ఇంకా గ్రాసరీస్ వాటికి 2-3 సార్లు ఈ కొంచెం దూరం అండ్ మాలే, బ్లూ వాటర్ మాల్. సో దానికి వెళ్ళి ఎలా ఉంటుంది ఫస్ట్ టైం అనమాట. డైపర్ బ్యాగ్ అన్నీ కూడా సర్దుకున్నాము. ఒక ఎక్స్ట్రా డ్రెస్, పాలు అంటే హాట్ వాటర్ అవన్నీ అనమాట. సో మంచిగా అనిపిస్తుంది, కొత్తగా అనిపిస్తుంది బ్యాగ్ వేసుకొని వెళ్తుంటే. మమ్మీకి కూడా ఆల్మోస్ట్ 1 మంత్ తర్వాత ఈరోజు బయటకు వచ్చారు. యాక్చువల్గా బయటకు కూడా రాలేదు అసలు ఈ 1 మంత్. ఇంట్లోనే సరిపోతుంది మార్నింగ్. అది కూడా ఒకసారి నేను మీకు చేసి చూపిస్తాను, డే ఇన్ మై లైఫ్ పాపతో ఎలా ఉంటుంది అని చెప్పేసి. అస్సలు టైం ఉండదు మాకు, పడుకోవడానికి కూడా ఒక్కొక్క రోజు టైం ఉండదు. ఒక్కొక్క రోజు పాప పడుకున్నప్పుడు మేము పడుకుంటాము, అస్సలు టైం ఉండదు. అలా అవుతున్నాయి మా డేస్. బట్ 1 మంత్ చాలా తొందరగా అయిపోయినట్టు అనిపిస్తుంది. అంటే మన కిడ్స్ మన ముందే ఎదుగుతూ ఉంటే చాలా బాగుంటుంది కదా. సో 1 మంత్ ఆ ఫ్యాన్ ఎందుకంటే వాళ్ళ నాన్న వేడిగా ఉంటుందంట పాపకి, ఆ ఫ్యాన్ కూడా తీసుకొచ్చాడు. నాకెప్పుడు తీసుకురాలేదు గైస్, ఫస్ట్ టైం పాపకి కాబట్టి. అండ్ చాలా మంది నా డెలివరీ వీడియో చూసి చాలా బాగుంది అని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఎవరైతే నాకు పర్సనల్గా పింగ్ చేసి మరి చెప్పారో అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. అది నాకు మెమొరీలా ఉంటుంది అనుకున్నా, బట్ చాలా మంది వాళ్ళ డెలివరీ రిలేట్ అయ్యారంట. మేము కూడా ఇలా. సో మీ అందరికి తెలుసు కదా, కార్ సీట్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ కార్ చిన్న పిల్లలకైనా సరే వాళ్ళు కార్ సీట్లోనే ఉండాలి. ఈరోజే పెట్టాం బేబీ ఆన్ బోర్డ్. బుజ్జిటెల్లి లోపల అయ్యో తల అటు ఇటు బాగున్నాయా? కొంచెం పాలు అవుతుంది. నువ్వే కొత్త తల్లిలా ఎందుకు కొన్ని ఉన్నాయి కదా, తాగుతుందా?
హాఫ్ అన్ అవర్లో వెళ్తున్నాం. గుడ్ జాబ్ చేశాను. ఇప్పుడే అయిపోయింది. నాందోస్ లో తినడం కూడా అయిపోయింది. మా పాప ఇప్పుడే ఏడవడం స్టార్ట్ చేసింది. టచ్ వుడ్ పాప ఏమి గాని ఇంత కూడా మమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు. 6కి వచ్చాము, ఇప్పుడు టైం 10 అవుతుంది. పాప 4 hours ఇబ్బంది పెట్టలేదు. ఇప్పుడే జస్ట్ నిద్రకు వచ్చింది. ఇంకా నిద్ర వస్తుంది తనకి. సో కొంచెం సేపు అలా కార్లో ఎలానో ఊగినట్టు ఉంటది. సో మోస్ట్లీ ఇంటికి వెళ్ళే లోపల పడుకుంటది. సో మా ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఒక న్యూ బార్న్ 1 month old కిడ్ తో అయితే మాత్రం డిపెండ్స్ ఆన్ కిడ్ అని నేను చెప్తాను. కొంతమంది కిడ్స్ క్రాంకీ ఉండొచ్చు, కొంతమంది పడుకోకపోవచ్చు. మా పాప అయితే ఒక గంట పడుకున్నట్టుంది. 7 కల్లా ఐ థింక్ షీ ఓకప్, లేచిపోయింది అప్పటికే. ఇంకప్పటి నుంచి బయట చూడడము, కొంచెం సౌండ్స్ కి అలవాటు అవ్వడము మేము కొంచెం అబ్జర్వ్ చేసాము. అది సౌండ్స్ అవి తనకి ఇంట్లో మేమంత సౌండ్ పెట్టాము. అలవాటు చేయాలంటారు కానీ మేము ఎప్పుడు చాలా లో సౌండ్ పెట్టి చూసుకోవడము, టీవీ కానీ వీడియోస్ కానీ అట్లా చేస్తాము. బట్ ఇక్కడ షాప్ లో అంత ఫుల్ సౌండ్స్ వచ్చినప్పుడు తను కొంచెం ఇట్లా క్రాంకీ అయింది ఒక 5 minutes అట్లా. బట్ తర్వాత సెట్ అయిపోయింది. సో అట్లా బయటకు తీసుకొస్తుంటేనే ఇంకా వాళ్ళు బాగా అలవాటు అవుతారు అనేది అర్థమైంది. అండ్ ఇది మా ఎక్స్పీరియన్స్. న్యూ బార్న్స్ ఎట్లయినా ఎక్కువసేపు పడుకుంటారు, వాళ్ళకి మిల్క్ ఇచ్చేస్తే పడుకుంటారు కాబట్టి పెద్ద ఇబ్బంది అనిపించలేదు. సో ఆ రోజైతే మా ఈవినింగ్ చాలా మంచిగా అయింది. అంటే చాలా డేస్ అది బయటకు వెళ్ళాం కదా, సో మంచిగా అనిపించింది. అండ్ ఇంటికి రాగానే ఫీడింగ్ ఇచ్చేసి పడుకోబెట్టాము. మంచిగా పడుకుంది, ఏం ఇబ్బంది పెట్టలేదు. తను కూడా ఏం ఇబ్బంది పడలేదు, మమ్మల్ని పెట్టలేదు అనమాట. సో అలా అయితే చాలా బాగా జరిగింది. అండ్ ఇది అందరికి లాగే అవుతుందని నేను చెప్పను, ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా. మేబీ 10 o'clockకి పాపను బయటికి తీసుకొస్తే మేబీ తను అలా క్రాంకీగానే ఉండేది. సో యా, డిపెండ్స్ ఆన్ బేబీ. సో ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై బాయ్.